సుమలత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా యోగా అంటే ఏంటి అని నన్ను అడిగితే చాలా మంది చెప్పే డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయండి. కానీ నేను చెప్పే ఒక మీనింగ్ ఉందండి. యోగా అంటే మ్యాట్ మీదే చేసేది కాదు, మనం ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఎక్సర్సైజ్ చేయడం యోగా కాదండి. యోగా అంటే చాలా చిన్న విషయాల్లో ఒకానొక సందర్భంలో మనకి చాలా కోపం వస్తుంది, మైండ్ కూడా ఒక స్టేబుల్ పొజిషన్లో ఉండదన్నమాట. ఆ టైంలో మన బ్రెత్ షార్ట్ అయ్యి ఎక్కువ స్ట్రెస్లో ఉన్నా కూడా మనం ఆ సిచ్యువేషన్కి రెస్పాండ్ అయ్యాము, రియాక్ట్ అవ్వలేదు అని అంటే అది యోగా అని. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది, అందరికీ వస్తుంది, దాని తగ్గట్టు రెస్పాండ్ అవ్వటం. కానీ అలా అని ఇలా ఎందుకు అన్నావు నన్ను అని ఇలా రియాక్ట్ అవ్వకుండా ఉంటేనే అది యోగా అని. కాబట్టి యోగా అన్నదే మ్యాట్ మీదే కాకుండా మన డే టు డే లైఫ్లో మనం ఇతరులతో ఎలా ఉండాలి, మనతో ఎలా ఉండాలి అన్నది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇలా ఉండటానికి యోగా సాధనాలు మనకి చాలా బెనిఫిషియల్. కాబట్టి ఇవాళ మన యోగా సాధనాన్ని మొదలు పెట్టేద్దాం. మన యోగా సాధనాలో సూక్ష్మ వ్యాయామంతో పాటు ఆసనాలని చేద్దాము. సూక్ష్మ వ్యాయామాలు అంటే వార్మప్స్ అని అర్థం అండి. వార్మప్స్లో మనం జాయింట్ రొటేషన్స్ అయితే చేస్తాము. ముందుగా లెగ్ని మనము స్ట్రెచ్ చేస్తామండి. చేసిన తర్వాత కావాలంటే హ్యాండ్స్ని వెనకాల తీసుకెళ్ళి సపోర్ట్గా మనము స్పైన్ ఎరెడ్గా పెట్టడానికి సపోర్ట్ తీసుకోవచ్చండి. లేదా కొంచెం ప్రాక్టీస్గా ఉంటే మనం ఈ పొజిషన్లో కూర్చోవచ్చు. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము యాంకిల్ రొటేషన్ అయితే చేస్తున్నాము. శ్వాసని తీసుకుంటూ యాంకిల్ని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ యాంకిల్స్ని పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. కంటిన్యూ చేయండి. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ యాంకిల్స్ని స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ఫ్లెక్స్ అంటే కాళ్ళ వేలు మీ వైపున ఫేస్ చేసేలాగా ఉంచండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్, శ్వాసని వదిలేటప్పుడు మనము ఫ్లెక్స్. కంటిన్యూ చేద్దామండి. ఇంకొక 3 టైమ్స్ నాతో పాటు మీరు చేయండి. రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నామని రెండు చేతుల సపోర్ట్తో థై కింద పెట్టడానికి ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు డౌన్. శ్వాస తీసుకుంటూ మళ్ళీ స్ట్రెచ్, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి అప్ లిఫ్ట్ చేసి కొన్ని క్షణాలు హోల్డ్. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం.
ఎడమ కాళ్ళని కూడా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము లెగ్స్ ని సెపరేట్ చేస్తూ ఈ పొజిషన్ లో కూర్చుంటాం. ముఖ్యంగా లోవర్ బాడీ సూక్ష్మ వ్యాయామాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వయసులో ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయొచ్చు. మన లోవర్ బాడీని ఎప్పుడు స్ట్రెంగ్తన్గా ఉంచుకోవాలి, ఒక వయసు వచ్చిన తర్వాత ఈ కాళ్ళు మనని మోయాలి అంటే లోవర్ బాడీని మనము కంపల్సరీగా ప్రతిరోజు స్ట్రెంగ్తన్ చేయాలి. అలాగే అప్పర్ బాడీ వెయిట్ని కూడా మెయింటైన్ చేయటం వల్ల మనము ఇంకా ఎక్కువ కాలం ఫిట్గా ఉండొచ్చు. నెక్స్ట్ మనము చెక్కి చలాని చేద్దామండి. కాబట్టి నేను లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేశాను. మీకు ఇక్కడ వరకు కంఫర్టబుల్గా ఉంటే ఇంతవరకే స్ట్రెచ్ చేయండి. మీరు ఇంకొంచెం వైడన్ చేయగలిగితే మనము వైడన్ చేస్తూ లెగ్స్ని ఈ పొజిషన్లో పెట్టొచ్చు. 2 హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేస్తూ మీ ఛాతీ ముందు స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున వెళ్తూ మళ్ళీ ఎడమ వైపున వెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ప్రతి ఎక్సలేషన్లో మనము ఇంకొంచెం కిందికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. అంటే ఎడమ నుంచి కుడి వైపున రావాలి. మెల్లగా 2 కాళ్ళని దగ్గరగా తీసుకొచ్చి లెగ్స్ని రిలాక్స్ చేయండి. గుర్తుపెట్టుకొని లోవర్ బాడీని స్ట్రెంగ్తన్ చేయటం చాలా అవసరం అని చెప్పాను కాబట్టి తప్పకుండా ఏదో ఒక మూమెంట్ లోవర్ బాడీని స్ట్రెంగ్తన్ చేయడానికి కంపల్సరీగా చేయండి. మనము తర్వాత సూక్ష్మ వ్యాయామాలు చేసే ముందు ఒక చిన్న విషయం అని, అందరికీ కోపం వస్తుంది. కోపం అన్నది సహజ గుణమే, కానీ మనకి వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని కంట్రోల్ చేస్తాము, అలాగే ఇతరులకి వచ్చినప్పుడు మనం వాళ్ళతో ఎలా డీల్ చేస్తాము అన్నదే నేను స్టార్టింగ్లో చెప్పిన ఒక చిన్న పాయింట్ అని. కాబట్టి కాన్షియస్గా ఉండండి, మైండ్ఫుల్గా ఉండండి. ఏం చేస్తున్నారు, ఎలా తింటున్నాము, మనం ఇతరులతో ఎలా ఉంటున్నాము, ఇలా కొన్ని విషయాల్లో మనం కాన్షియస్గా ఉంటే మన చుట్టుపక్కన అంటే రిలేషన్షిప్స్ కూడా చాలా బాగా ఉంటాయి. నెక్స్ట్ మనం సూక్ష్మ వ్యాయామంలో చేసేది కుడి చేతిని పైకెత్తుతూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఆపోజిట్ హ్యాండ్ని ఆపోజిట్ లెగ్ దగ్గర పెడుతూ మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు బెండ్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. సెంటర్కి వచ్చేసి చేతులని రిలాక్స్ చేయొచ్చు. నెక్స్ట్ మనము కుదిరితే, మీకు మోకాళ్ళ నొప్పులు లేకపోతే మనము లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చుందాము. మోకాళ్ళ నొప్పులు లేదా యాంకిల్ నొప్పులు మనము సుఖాసనాలు కూర్చొని కూడా దీన్ని చేయొచ్చండి. లేదా వజ్రాసన, ప్రిఫరబుల్గా వజ్రాసనాలు కూర్చోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. రెండు హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఒక రష్ ఉంటుందండి బ్లడ్ ఫ్లోది, దాన్ని ఫీల్ అవ్వటానికి ట్రై చేయండి. చాలా బాగుంది కదండి. స్వీట్ పెయిన్ అన్నది
ఆ పెయిన్ని మనం ఎంజాయ్ చేయగలిగితే మనము యోగా సాధనాలు ఈజీగా చేయొచ్చండి. ఇవాళ మన ఆసన సాధనాలకు అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు అర్ధ చంద్రాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. చూడండి, మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని మనము 1 స్టెప్ బ్యాక్ పెట్టాము. చూడండి, నేను ఎక్కువ డిస్టెన్స్ అయితే తీసుకోలేదు, జస్ట్ నేను 1 స్టెప్ డిస్టెన్స్ అయితే తీసుకున్నాను. శ్వాసని తీసుకుంటూ 2 హ్యాండ్స్ని మనము ఒక వైపున, అంటే నేను ఎడమ వైపున తిరుగుతూ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేశాను. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కొంచెంగా మెల్లమెల్లగా బాడీ వెయిట్ని ఒక లెగ్ పైన, అంటే నా కుడి కాళ్ళ పైన షిఫ్ట్ చేస్తూ మెల్లగా కుడి చేతిని అలాగే ఎడమ కాళ్ళని పైకెత్తుతున్నాను. అలాగే కంఫర్టబుల్గా ఉంటే ముందు వైపున చూడండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి తర్వాత చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి అర్ధచంద్రాసన. ఈ ఆసన చేసినప్పుడు మీరు గమనించే ఉంటారని కంప్లీట్ మన బాడీ వెయిట్ని ఒక లెగ్ పైన పెడుతున్నామంటే దీన్ని బ్యాలెన్సింగ్ ఆసన అంటారు. ఈ ఆసన వల్ల మనము 1 లెగ్ మీద ఉండటం వల్ల ఈ లెగ్ అనేది చాలా బాగా స్ట్రెంథెన్ అవుతుందండి. అలాగే ఈ లెగ్ని కాన్షియస్గా మనం పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయటం వల్ల కాళ్ళ కండరాలు స్ట్రెంత్ అవుతాయి. మనకి బ్యాలెన్సింగ్ పోస్చర్స్ కష్టంగా ఉంటే గోడకి దగ్గరగా వెళ్ళి కూడా ఈ ప్రాక్టీస్ని చేయొచ్చు. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. వేరే వైపున కూడా చేస్తామండి. ఒక చిన్న టెక్నిక్ అండి, నేను బ్యాలెన్స్ అవుట్ అవుతుంటే నా బొటన వేలు లిఫ్ట్ అవుతుందండి. అప్పుడు నేను బొటన వేలుని ప్రెస్ చేశాను, దానివల్ల నాకు బ్యాలెన్స్ అన్నది కుదిరింది. కాబట్టి బొటన వేలని పైకి ఎత్తకుండా కింద పెట్టడానికి ట్రై చేయండి, దానివల్ల బ్యాలెన్సింగ్ ఈజీగా అవుతుంది. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి అర్ధచంద్రాసన. దీన్ని ఇంగ్లీష్లో హాఫ్ మూన్ పోజ్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ అండి, 2 కాళ్ళు మోకాళ్ళు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు యోగ ముద్రాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి ముందుగా యోగ ముద్రాసన చేయటానికి దండాసనాలో కూర్చోవాలండి. కూర్చున్న తర్వాత మీకు కంఫర్టబుల్గా ఉంటే పద్మాసన చేయగలిగితే పద్మాసనాన్ని చేయండి, లేదా అర్ధ పద్మాసన కూడా చేయొచ్చు. నేను కుడి కాళ్ళని లిఫ్ట్ చేసి చూడండి, వెనక్కి తీసుకెళ్ళి కుడి కాళ్ళని ఎడమ తొడ దగ్గర పెట్టాను. ఈ పొజిషన్కి రావటం కూడా చాలా ముఖ్యమండి. మనము ఇలానే లిఫ్ట్ చేసి ఇలా పెట్టామనుకోండి, హిప్ అన్నది సరిగ్గా ఓపెన్ అవ్వకుండా కాళ్ళు ఇక్కడి వరకే వస్తుంది. అదే కాళ్ళని మనం కొంచెం వెనక్కి తీసుకెళ్ళి ముందుకు పెట్టామనుకోండి, లెగ్ ఇక్కడ వరకు వస్తుంది. కాబట్టి పెట్టే పొజిషన్ని గమనించి ఇలానే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. అర్ధ పద్మాసనాలో కూర్చున్నానండి నేను. ఇప్పుడు కుడి చేతితో ఆది ముద్రాని చేస్తాము. బొటన వేలు లోపలికి తీసుకెళ్ళి మిగతా 4 వేలని ఫోల్డ్. ఓన్లీ కుడి చేతితోనే ఆది ముద్రాని చేయాలని. ఇప్పుడు ఎడమ చేతితో ఇలా హోల్డ్ చేస్తాం వెనకాల. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి
శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూసారు కదండి, యోగ ముద్రాసన ఎలా చేయాలో చూపించాను. కొన్ని ఆసనాలు ఉంటాయండి యోగా ప్రాక్టీసెస్లో, ఇవి మనం ప్రతిరోజు చేయటం వల్ల మనకి ఏజింగ్ అన్నది ఆగిపోతుంది. కొంతమంది చూస్తూ ఉంటారు మీరు, ఏజ్ నెంబర్ పెరుగుతుంది కానీ చూడటానికి వాళ్ళు యంగ్గానే ఉంటారు. అలా ఉండాలంటే యోగ ముద్రాసన మీరు ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. యోగ ముద్రాసన చేయటం వల్ల మన హీల్ అన్నది ఇక్కడ ప్రెస్ అవుతుందండి. బెండ్ అయినప్పుడు మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, ప్యాన్క్రియాస్ని స్టిమ్యులేట్ చేయడానికి ఇలా మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పద్మాసన, అర్ధ పద్మాసన మీరు నార్మల్గా కూర్చున్నా కూడా ఇలా కూర్చోటానికి ట్రై చేయండి. దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో తప్పకుండా చేయాలండి. మీరు పద్మాసన పెట్టి కుడి కాళ్ళు ముందు పెట్టినా, పద్మాసనాలో ఎడమ కాళ్ళని కూడా ముందుగా పైన పెట్టి మళ్ళీ మనం ఆసన చేయాల్సిందే. కాబట్టి తప్పకుండా మనం 2 కాళ్ళతో ఒకటి తర్వాత ఒకదాన్ని పైన పెడుతూ యోగ ముద్రాసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి యోగ ముద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఏమండి, ఇవాళ మనం చేసాము సూక్ష్మ వ్యాయామాలు, ముఖ్యంగా లోవర్ బాడీని స్ట్రెంథెన్ చేయడానికి చేసాము. అలాగే కొన్ని ఆసన సాధనాలు అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, చాలా మందికి స్ట్రెస్ వల్ల మనం ఎవరి మీద అరిచిన, కోపంగా ఉన్నా మనకి హెడేక్, మైగ్రేన్ అన్నది ఇన్స్టెంట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చందనం ఉంటుంది, దాన్ని గీరితే వాటర్ వేసి కొంచెం గీరామనుకోండి మనకి లేప్ అన్నది వస్తుంది. ఆ చందనాన్ని మనము తలకి పూసుకోవటం వల్ల ఇన్స్టెంట్గా కూలింగ్ అవుతుంది. అలాగే నర్వ్స్ అన్నవి కామ్ డౌన్ అవుతాయి. దానివల్ల హెడేక్, మైగ్రేన్స్ నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.